బైబిల్లో ఒక ద్రాక్ష తోట దగ్గర జరిగిన వివాదం ఆ యజమాని ప్రాణానికే ప్రమాదమైంది. ఆ సందర్భం ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అది ఇశ్రాయేలు దేశములోని యెజ్రెయేలులో రాజైన అహాబు యొక్క రాజనగరుకు ఆనుకొని ఉన్న ఒక ద్రాక్ష తోట. దాని యజమాని పేరు నాబోతు. నాబోతు అనే పేరుకు పండ్లు లేదా పండు అని అర్థం. అతని ద్రాక్ష తోట అహాబు రాజు యొక్క రాజనగరుకు ఆనుకొని ఉండటం వల్ల రాజు కన్ను ఆ ద్రాక్ష తోటపై పడింది. దానిని స్వాధీనం చేసుకొని ఆ ద్రాక్ష తోటను కూరగాయల తోటగా మార్చుకోవాలని ఆశపడ్డాడు. అందుకై నాబోతును పిలిపించి అడిగాడు. దానికి నాబోతు నిరాకరించాడు. అది తన యొక్క పిత్రార్జితమని, ఎంతమాత్రమూ వల్లపడదని ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ సమాధానం వినగానే రాజుకు చాలా కోపం వచ్చింది. మూతి ముడుచుకొని భోజనం చేయడం మానేసి ఎవరితో మాట్లాడకుండా తన గదిలోనికి వెళ్ళి పడుకుంటాడు. కొద్దిసేపటికి అతని భార్య అయిన యెజెబెలు రాజును చూసి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. అహాబు రాజు జరిగిన విషయమంతా యెజెబెలుకు చెప్తాడు. అప్పుడు యెజెబెలు కుట్ర పన్ని పట్టణ నాయకులను ఉపయోగించి నాబోతు మీద అబద్ధ సాక్ష్యాన్ని పుట్టించి అతనిని రాళ్లతో కొట్టించి చంపిస్తుంది. నాబోతు చనిపోయేనని అహాబు రాజు విని సంతోషించి ఆ ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకుంటాడు. ఈ సందర్భాన్ని మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో చూడవచ్చు. అహాబు మరియు యెజెబెలుకు కలిగిన దురాశ అన్యాయంగా ఒక వ్యక్తి ప్రాణం తీయడానికి తెగించింది. దేవునికి వ్యతిరేకమైన మార్గాలలో వారిని నడిపించింది. దేవుడు అన్యాయాన్ని చూస్తూ ఉండేవాడు కాదు. ఆయన నీతిగల న్యాయాధిపతి. దేవుడు ఏలియా ప్రవక్తను పంపి వారు చేసిన దానికి కలిగిన తీర్పును వారికి తెలియచేస్తాడు. కఠినంగా వారిని శిక్షిస్తాడు. దేవుడిచ్చిన అధికారాన్ని, అవకాశాలను, ఆధిక్యతలను ఎవరైతే దుర్వినియోగం చేసుకొని అన్యాయంగా, అక్రమంగా అదుపు తప్పి జీవిస్తారో వారిని దేవుడు చాలా కఠినంగా శిక్షిస్తాడు అనే దానికి ఈ సందర్భమే ఒక నిదర్శనం. కాబట్టి ఏ విషయంలోనూ దురాశపడక దేవుడు మనకి ఇచ్చిన దానితో తృప్తి కలిగి అది మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి కృతజ్ఞత కలిగి జీవిద్దాం.